నేను మిమ్మల్ని కలవాలనుకున్నది పోయిన సంవత్సరం ఈ పిల్లాడు అసలు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని. అర్థమైందా? అది కాస్త కొంచెం వీడు మిగతా పిల్లలాగా కాదు, కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. సరే. అలాగే ఒక్కోసారి చాలా ప్రశాంతంగా కూడా ఉంటాడు. అవునవును, చాలా కామ్గా ఉంటాడు. అవునవును. చాలా. తను మిగతా పిల్లల లాంటి వాడు కాదంటున్నావు. జీనియసా? కౌంటింగ్ లాంటిది ఏదన్నా చేస్తుంటాడా? లేదు లేదు, ఇప్పట్లో అలాంటివి ఏం చేయడు. బెడ్ ని నేను విరక్కొట్టలేదు, టాయిలెట్ ని నేను బ్లాక్ చేయలేదు. అంటే మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం. నీ మనసులో ఏమనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు? నీ వయసు 40 ఏళ్ళు, నీకు బాబు ఉన్నాడు, పైగా ఉద్యోగం కూడా లేదు. నాన్న నాకు 39 సంవత్సరాలే. వీడిని బ్రదర్ తో ఉండడం అంత సేఫ్ కాదు, ఎందుకంటే వాడు అప్పుడప్పుడు కీ పోగొట్టేస్తుంటాడు. ఓ సారీ, తాళం పోగొట్టేశాను. నిన్ను చంపేస్తాను. మైకిల్ బర్త్డే పార్టీ, అందుకే ఎక్కువైపోయింది. అందుకని పార్టీ 2 రోజులు చేసుకున్నారా? అవునే, అది కొంచెం పెద్ద పార్టీ. నేను వాడు ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నావా లేదా అని చూడ్డానికే వచ్చాను. నేనేమి బేబీ సీటర్ని కాదు. మీరు అసలు ఏమీ ట్రై చేయకుండా నా టైంని మీరు వేస్ట్ చేయకండి. అలాంటిదేం లేదు. తన్ని చూసుకోవడం ఏమి అంత ఈజీ ఏమి కాదు. మీకు ఇది కావాలా? అక్కర్లేదు, ఆవిడకు ఆల్కహాలిక్, అదంతా ఆవిడ ఎదురు చూస్తుందా? ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఎవరి తోడు లేకుండా ఒక పెద్ద కొండ ఎక్కుతున్నట్టుంది. ఓ నో, చాలా కష్టంగా ఉంది. కాదు, ఇది కాదు. ఇలా చూడండి, మీరు కొండెక్కేటప్పుడు ఎలా మీ కొడుకుని తీసుకువెళ్తారు? ఎత్తుకొని. ఎగ్జాక్ట్లీ. నువ్వు అదరగొట్టేసేవరా బంగారం. మీరిక్కడేం చేస్తున్నారు? నాతో ఉండు, లేదంటే నీ రూమ్కి వెళ్ళావు. ఇక్కడ ఎవరు ఉన్నారు? వాడు నా తమ్ముడు, కీస్ పోగొట్టుకున్నాడు. షేమ్ గా ఉన్నారు.